Democracy can't reduce inequality of incomes between different citizens. Oppose your answer. Inequality of incomes అంటే unequal distribution of money. So citizens అంటే people who legally to that country have certain rights. సో అంటే క్వశ్చన్ కి అర్థం డెమోక్రసీ అన్ని పౌరులకు సమాన హక్కులు ఇస్తుంది, కానీ ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆదాయం అనేది వ్యక్తి పని. సో విద్య, నైపుణ్యం, అవకాశాలు, కుటుంబ స్థితి వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందరికీ అవకాశాలు సమానంగా ఉండవు. కాబట్టి ప్రజాస్వామ్యంలో కూడా సో ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఫస్ట్, it is correct. The state of that democracy cannot reduce inequalities of incomes between different citizens. ప్రజాస్వామ్యం అన్ని పౌరులకు సమాన హక్కులు ఇస్తుంది. ఓటు హక్కు, స్వేచ్ఛ, చట్టాల ముందు సమానత్వం. అయితే ప్రజాస్వామ్యం ఆదాయ ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పూర్తిగా ఆపలేకపోతుంది. సో ఇదంతా కూడా ఫస్ట్ పాయింట్ కి అర్థం ఇప్పుడు చెప్పింది. డెమోక్రసీ ప్రొవైడ్స్ పొలిటికల్ ఈక్వాలిటీ, రైట్ టు ఓట్. ఓకేనా? పొలిటికల్ ఈక్వాలిటీ అంటే ఏంటి? ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ ఇన్ పాలిటిక్స్. రైట్ టు ఓట్ అంటే ఎవ్రీ ఎలిజిబుల్ సిటిజన్ హ్యాస్ పవర్ టు చూస్ దేర్ లీడర్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యం అన్ని పౌరులకు రాజకీయ సమానత్వం, పొలిటికల్ ఈక్వాలిటీ ఇస్తుంది. అంటే ప్రతి పౌరుడు కులం, మతం, ధనం, సెక్స్ ఎలా ఉన్నా, లింగం ఎలా ఉన్నా సమాన హక్కులు పొందుతాడు. సో ఇందులో ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఓటు హక్కు, రైట్ టు ఓటు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమాన రాజకీయ హక్కులు పొందుతాడు. కులం, మతం, ధనం వల్ల రాజకీయ హక్కుల్లో తేడా ఉండదు. ఓటు హక్కు రాజకీయ సమానత్వానికి ప్రధాన ఉదాహరణ. సో ప్రతి పౌరుడి ఓటు విలువ ఒకటే, ఎవరికి ఎక్కువ లేదా తక్కువ కాదు. ప్రజాస్వామ్యం ప్రజలకు నాయకుల్ని ఎంచుకునే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, అభిప్రాయ స్వేచ్ఛ ఇస్తుంది. రాజకీయ సమానత్వం వలన ప్రతి పౌరుడు దేశ పాలనలో భాగం అవుతాడు. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ఇన్ యాక్చువల్ లైఫ్ ది డెమోక్రసీస్ హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. పాయింట్ కి అర్థం ఏంటంటే వాస్తవ జీవితంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆ యొక్క ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడంలో పూర్తిగా విజయవంతం కాలేదు. ప్రజలకు సమాన రాజకీయ హక్కులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఆదాయం, సంపద, జీవన స్థాయి మాత్రం ఒకేలా ఉండదు. సో కొంతమంది ధనికులు మరింత ధనికులు అవుతుండగా పేదవాడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోవడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కూడా కనిపించే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అనమాట. ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం ఇస్తుంది, కానీ ఆర్థిక సమానత్వం ఇవ్వలేకపోతుంది. ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా ద పూర్ కాన్స్టిట్యూట్ లార్జ్ పాపులేషన్ ఆఫ్ అవర్ ఓటర్స్ అండ్ నో పార్టీ విల్ టేక్ టు లూజ్ దర్ ఓట్స్. సో డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఓటర్స్ అంటే ఏంటి? పీపుల్ హ్యావ్ రైట్ టు ఓట్. భారతదేశంలో పేద ప్రజలు ఓటర్లలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా వారి ఓట్లను కోల్పోవడానికి సిద్ధంగా ఉండదు. పేదల అభిప్రాయం, అవసరాలు, సమస్యలు రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి వారి ఓటు అవసరం. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. డెమోక్రసీ కాంట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్స్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్. అపోజ్ యువర్ ఆన్సర్. ఈ ప్రజాస్వామ్యం ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ మాత్రం పూర్తి కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇన్కమ్ అనేది వ్యక్తి పని. సో విద్య, నైపుణ్య, అవకాశాలు, కుటుంబ స్థితి వంటి విషయాలపై ఆధారపడి ఉంటది. కాబట్టి ప్రజలకి హక్కులు ఇస్తుంది, కానీ ఇన్కమ్ పరంగా ఈ యొక్క డెమోక్రసీ ఏమి చేయలేకపోతుంది. సో అందరికీ అవకాశాలు సమానంగా లేవు. కాబట్టి ప్రజాస్వామ్యంలో కూడా ఈ యొక్క ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా ఇప్పుడు కొనసాగుతున్నాయి.